ఓకే ఓకే చెన్నై మళ్ళీ కలుద్దాం. అవును మళ్ళీ మళ్ళీ ఇంకొక మీటింగ్లో కలుద్దాం. ఓకే సార్. మంచి నిర్ణయంతో నిన్న 12 గంటల సమయంలో సమాచారం అందిస్తే అందరికీ సమాచారం అందించడం జరిగింది. తీసుకోవాల్సిందిగా మరి తెలియజేస్తున్నాము. మరి మొట్టమొదటిసారిగా మన సంజయ్ గారు ఐఆర్ఎస్ గారు ఆయన బాబురావు గారు కాంటాక్ట్ కాబట్టి సంజయ్ గారిని బాబురావు గారి గురించి మాట్లాడవలసింది తెలియజేస్తాం. ముందుగా ఈరోజు మన బాబురావు గారు అందరికీ సుపరిచితులు, చాలా మంది బహుశా వారు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండలేదు కూడా. తమ్ముడు సంతోష్ చెప్పినట్టు వారు మెంబర్ పార్లమెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు వచ్చారు. మరి చాలా షార్ట్ నోటీస్లో చెప్పారు ఆయన. కనీసం ఒక వారం రోజుల ముందు చెప్పుకుంటే మనం వారి స్థాయికి తగ్గట్టు వారికి స్వాగతం చేస్తుండే వాళ్ళము అందరూ కూడా. సో అయినా కానీ ఆయన మీద ఇంచుమించు కాలేజ్ డేస్ ఇంటర్మీడియట్ టైం నుంచి కూడా పరిచయము. కన్నడపేటలో ఉండేవారు, మేము నవాపేటలో ఉండేవారు. స్కూల్లో చదివారు. హై స్కూల్ కూడా కొబ్బరిలోనే, హై స్కూల్ కూడా కొబ్బరిలో చదివారు. సింపుల్గా ఉండేవారు. ఆ వయసు నుంచి ఎంత పట్టుదలగా ఉండేవారు. కాలేజీ అయిపోయిన తర్వాత ఏం చేసేవారంటే బాబురావు గారు ఎక్కడ దొరుకుతారు అంటే ముందు అందరికీ చెప్పారు. వెంటనే జస్ట్ గ్రాడ్యుయేట్ ఒక విధంగా చెప్పాలంటే వారు నాకు ఒక రోల్ మోడల్. నేను ఈరోజు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఖచ్చితంగా నేను సగర్వంగా చెప్తుంటాను. నాకు ఆదర్శం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు మనకు అవగాహన సీరియస్గా తీసుకుంది. ఆయన అడుగుతున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. అసోసియేషన్ గురించి నేను చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు, ఒకరోజు సరిపోతుంది. ఆయన పార్లమెంట్ సభ్యులకి అయినందుకు ముఖ్యంగా వాళ్ళు నేను కూడా ప్రథమండి. మా వాడు యాక్చువల్గా మినిస్టర్ మాజీ ముఖ్యమంత్రి గారు గవర్నర్లు జగన్మోహన్ రెడ్డి గారు బాబురావు గారి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఆయన ఇన్వైట్ చేసి ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పార్టీ తరఫున ఒక దళిత బిడ్డను రాజ్యసభకు పంపించడం అనేది నాకు తెలిసి మొదటి అవకాశం చాలా బాబురావు గారికి రావడం జరిగింది. నేను చెప్పాలి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి నేను అంటే చెప్పాలనుకున్నప్పటికీ కూడా టైము సమయాభావం వల్ల చెప్పలేకపోవచ్చు, కానీ అందరికీ కూడా నా వందనాలు. జరుగుతుందంటే అది చూసి నాకు కూడా ఇన్స్పిరేషన్ అయింది. అప్పుడు యాక్చువల్లీ మళ్ళీ చదువుకోవాలనిపించింది నాకు. అప్పుడు దాని తర్వాత మరి అన్న, ఎందుకంటే అందరం కూడా పేదరికం ఉంటాం, చాలామంది ఇప్పుడు అందరం కూడా చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదనేది నిరూపించిన వ్యక్తి బాబురావు. ఎందుకంటే యూనివర్సిటీలో అక్కడే కాక జబల్పూర్లో కూడా పీజీ చేసాడు ఆయన. అంటే గ్రూప్స్ వచ్చే వరకు కూడా యూనివర్సిటీ విడిచిపెట్టుకోకుండా అయితే ఎంఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్ఎల్బీ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్న కూడా యాక్చువల్లీ సివిల్స్కి వెళ్ళాడు, ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాడు, సివిల్స్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు అన్న. అయితే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. ఎవరికి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకా వేరే అందరూ కూడా ఆయనతో పాటు చదువుకున్నాడు అందరూ కూడా. సరే అయినా కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి, మరి మీ అందరూ తెలుసు గ్రూప్ 1 ఆఫీసర్ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరి, వైజాగ్లో ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అన్న జాబ్లోకి వెళ్ళి నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను.
నేను కూడా యాక్చువల్లీ అక్కడికి వెళ్తే అన్నం చూసేది ఎల్ఎల్బీ చేశాను, ఎంపీలు చేశాను, అన్నీ చేసుకుంటూ వచ్చి అక్కడే హైదరాబాద్. తర్వాత ఏంటంటే అన్నకి నాకు ఎలా పరిచయం ఏంటంటే యాక్చువల్లీ అన్న ఆఫీస్కి వెళ్ళి ఉండేది జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్ ఉన్నప్పుడు. జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ అయితే నేను ఈవినింగ్ టైంలో వెళ్తూ కూర్చుంటే అన్న నాకు బాగా గుర్తుంది, చెప్పాలనిపిస్తాను అన్న. ఇలాగ కూర్చుంటే ఇక్కడ ఫైల్స్ అన్నీ ఉండేవి, ఇట్లా సంతకాలు పెట్టి విసురు కొట్టాడు. ఎందుకు వచ్చిన ఉద్యోగాలు ఇది, ఎందుకు వచ్చింది ఇది మనకి అని చెప్పేసి అంటే ఆయనకి ఏంటంటే రాజ్యాధికారం కావాలి, టార్గెట్ ఐఏఎస్ రాలేదు. నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే రిలేటెడ్ టు పబ్లిక్. ఆయన రాజకీయంగా డైరెక్ట్ లేకపోయినా కూడా ప్రతి ఓడు గ్రామ సర్పంచ్లు ఎంపీలు అంత రిలేటెడ్ అంతా కూడా ఆయనకు వచ్చేది ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. అది కూడా చూసి ఆయన లెక్క అంటే ఎంపీలని ఎమ్మెల్యేలని అని వచ్చింది మేము అనుకుంటా అని ఎప్పుడు అవ్వాలని ఉద్దేశంతో రాజ్యాధికారం సంపాదించాలని ఉద్దేశంతో అని ఆయన ఒక ఆయన ముంగా సార్ దగ్గరని 7 గంటలకు వెళ్ళిపోయాం మార్నింగ్. వెళ్ళి చిరంజీవి అపాయింట్మెంట్ అన్న కానీ చెప్తే ఎందుకంటే ప్రాక్టీస్గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం చిరంజీవి ఏంటంటే అప్పుడు వెళ్ళిపోతూ ఇక మీరు అల్లు అరవింద్తో మాట్లాడని చెప్పేసి చెప్పాడు. అన్నగారు ఏమైందంటే అప్పుడు అల్లు అరవింద్ అన్నాడు, బాబు గారు అంటే ఇవన్నీ అంటే జరిగిన సంగతులు వాస్తవాలు అంటే ఎంత ఆనెస్ట్ అనేది చెప్పడానికి అన్న. బాబు గారు మరి మీరు బీయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసర్ మీరు ₹1,00,00,000 పార్టీకి ఇవ్వండి, ₹1,00,00,000 ఖర్చు పెట్టుకోండి. వెంటనే వేసిపోయాడు అన్న 2 నిమిషాలు కూడా అది ఉంచేలే అరే ఉంటే కానీ బయట వెళ్ళిపోయాడు. నా దగ్గర ₹1,00,00,000 కాదు, మీరు ఇస్తే సేవ చేస్తాను, సీట్ ఇవ్వండి అమలాపురం ఎంపీ, లేదంటే నేను చేయదని బయట వెళ్ళి 4 కిలోమీటర్ అన్న రానట్టు రామంటే బయటకు వెళ్ళిపోయింది. అంటే ఒకసారి కాదంటే ఇక అట్లా అన్నకి అని అది అయిపోయింది. ఇక అది అనుకున్నా ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇక అన్న ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ రాజశేఖర రెడ్డి గారితో చనిపోయాడు కదా, ఆయన సెక్రటరీ ఉంది. సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అన్న నేను తెలుసు, ఆయన డైరెక్ట్గా చెప్పారు సెక్రటరీ వీళ్ళు అన్న పడతారు మాట్లాడుతున్నాను కూడా అన్న మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడేసి ఆయన ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పేశారు బాబురావు గారు. అయితే వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో ఇమ్మీడియట్గా రిజైన్ చేశాడు జాబ్. ఇంకా అప్పుడు 5 సంవత్సరాలు మాత్రం లేదు ఏనా సర్వీస్ 5 years. అయితే రిజైన్ చేసేసి అప్పుడు బాబురావు గారు మీరు వెళ్ళిపోయి పాయకరపేటలో ఎమ్మెల్యేగా కాదు ఎంపీ అమలాపురం ఎంపీ మీరు పని చేసుకుంటుంటే అప్పటికప్పుడే అన్న మేము కలిసి 100 కార్లు ర్యాలీ పెట్టేసాం. కాకినాడ నుంచి ట్రైన్కి అన్న వస్తే అక్కడి నుంచి 100 కార్లు పెట్టి ఎక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర అక్కడ దండ వేసుకుంటూ బ్రహ్మాండంగా గ్రాండ్గా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిపోయి 20 days టైం దగ్గరకు వచ్చేసినారు. అయితే అక్కడ ఆల్రెడీ అన్న ఇల్లు చూసుకోవడం అంటే అన్నకి వెల్వేషన్ చాలా ఉంది ఈస్ట్ గోదావరి, ఎవరందరూ తెలుసువాడే. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే ఇక ఆయన మన వెస్ట్ గోదావరి కూడా అంతమంది సర్కిల్ ఏర్పడి మైనారిటీ. అయితే ఈస్ట్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఇంకా వచ్చేస్తారు జనాలు, అట్లా అంత ఫాలోయింగ్ చేసుకున్నాం. మేము అనుకునే ఇంకా వినైపోతాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో సడన్గా అన్నది ఫైల్ మనీ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు అన్నగారికి ఇది సోనియా గాంధీ గారు వచ్చింది మన లక్ష్మణ్ ఇమీడియట్గా పైకర పెట్టడానికి వాళ్ళకి అప్పుడప్పుడే మేము జెండా పైకర పెట్టి అక్కడ వెళ్ళిపోయి పైకర పెట్టి 20 టైంలో అక్కడ అంతా పనిచేసాము. అప్పుడు రాజకీయంగా అన్న గెలవడం జరిగింది. ఆ ప్రస్తావనతో యాక్చువల్లీ మరి ఇక అప్పటి నుంచి కూడా అన్నతో నేను సదన్నా టైగర్ స్టార్ట్ చేసింది
పెద్ద చిన్న అనేది లేదు. ఆయనకు మన బాబురావు గారికి మరి ఇప్పుడు కూడా చూడండి, ఎవరినైనా పంపించినప్పుడు పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు మనందరూ కలిసి వచ్చామంటే ఆ పబ్లిక్ రిలేషన్స్ వల్లే అని చెప్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మనం ఆయన వల్ల తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి ఎలాగా పట్టుదలతో పైకి వచ్చారన్నది, ఆ పట్టుదల మనకి మన పిల్లలకి అందరికి కూడా తెలియజేసి అలాగే పైకి రావాలని చెప్పేసి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు, నిబద్ధతకు మారు పేరు మన ప్రీతమ నాయకులు అన్నయ్య గొల్లా బాబురావు గారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సామాన్య పేద కుటుంబంలో పుట్టి మంచి ఉన్నతమైన చదువు చదివి పంచాయతీరాజ్ కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మనసును తోచి మరి ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎమ్మెల్యేగా ఊరు ప్రాంతంలో పోటీ చేసి అత్యధిక మేయర్తో గెలుపొందిన ఏకైక నాయకుడు గొల్లా బాబురావు గారని మీ అందరూ సర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వెన్నంటి ఉండి నిజాయితీగా నిబద్ధతతో మరి దళిత సామాజిక వర్గంలో పుట్టినటువంటి నాయకుడు గొల్లా బాబురావు గారు మంచి పేరు సంపాదించుకొని ఈనాడు చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడికి దళిత వర్గాలకు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గొల్లా బాబురావు గారిని ఒక రాజ్యసభ సభ్యుడికి ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం. ఇది కేవలం అన్న యొక్క వాక్చాతుర్యం, చదువుకున్న విద్య, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క పద్ధతి ఒక నిబద్ధతకి మారిపోయారు కాబట్టి ఆయనకి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా మంది అమ్ముడిపోతే, ఏ నాయకుడు అమ్ముడిపోయినా సరే నేను ఒక నిబద్ధత అంబేద్కర్ వారసుడిని, నేను నీతిగల వ్యక్తిని అని చాటులో ఉండి మహోన్నతమైన మనసు గల వ్యక్తి గొల్లా బాబురావు గారిని ఎంతో సభకు తెలియజేస్తూ, రాజ్యసభకి మరి ఒక దళిత సామాజిక వర్గంలో గెలవిప్పిన నాయకుడు గొల్లా బాబురావు గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి, అభినందించాలి. అన్నయ్యకి ఈ 10 మందితో కాదు సన్మానం, ఏదైనా దళిత వాళ్ళలో పెట్టి ఇలాంటి వ్యక్తిని మరి స్ఫూర్తిగా తీసుకోవడానికి, భావితరాలకి అందించడానికి మనందరం కూడా అందరూ యూనిటీగా ఉండి ఒక కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 75 సంవత్సరాల వేడుక ఎలాగైతే ఘనంగా చేసామో అదేవిధంగా బాబురావు గారికి ఘన సన్మానం మరి అదే బొమ్మ దగ్గర పెట్టవలసిన విజ్ఞప్తి చేస్తూ, మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గొల్లా బాబురావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తన మనది పేదలు లేని నాయకుడు గొల్లా బాబురావు. మా అన్నయ్య సులోచనారు బ్యాంక్ మేనేజర్గా అన్నయ్య చదువుకున్నాడు. ఎక్కడ కనపడినా నా తమ్ముడే అని పంపిస్తాడు అన్నయ్య. పాకిరాపడి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను వెళ్తే అమరపడి కూడా చేసిపెట్టిన వ్యక్తి ఆయన. అలాంటి మంచి హృదయమైన వ్యక్తి గొల్లా బాబురావు గారిని జీవితాంతం మన జాతులు మర్చిపోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ. ఒక కులానికే కాకుండా అన్ని కులాలను అభిమానిస్తూ అందరిని కూడా ఏకతాటితో నడిపిస్తూ, ఆయన గురించి నేను దగ్గరగా చూడకపోయినా సరే వినడం జరిగింది. ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, పేద కుటుంబంలో పుట్టి మంచి ఉన్నత చదువులు అభ్యసించి ఈ స్టేజ్లో ఉండడం అనేది మన దళిత సమాజంలో చాలా గొప్పదాయకమైన విషయము. అదేవిధంగా అన్నయ్య గారు కొన్ని సందర్భాల్లో మన అంటే ఎస్సీలో ఉండబడే మానవ మాదికలు కూడా ఐక్యతగా ఉండాలి, అందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఏ విషయంలోనైనా ఎదుర్కోవాలని కొన్ని అన్నయ్య మా గురువులు పూజ్యులు రిటైర్డ్ అన్నయ్య గారు సంజీవ అన్నయ్య గారు ఇంటికి ఒకసారి ఇన్వైట్ చేస్తే నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయడం జరిగింది. మాలా మాదిరి కూడా అందరు కూడా ఇన్విటేషన్ ఇవ్వాలి, మీరు కంపల్సరీగా వైజాగ్ రావాలి అని చెప్పడంతో మేమందరం కూడా అన్నయ్య గుర్తించి అందరిని కూడా ఇన్వైట్ చేశారే అని మేము చాలా సంతోషపడ్డాం. ఆ యూనిటీ కూడా మన ఈ జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అందరం కూడా యూనిటీగా ఉండి అన్నయ్య గారు మళ్ళీ ఉన్నత పదవుల్లో అధిరోహించి కేంద్ర మినిస్టర్ చూడాలనేది మా ఆశ. వ్యక్తి పార్లమెంట్లో ఉంటే మనకి కొన్ని విషయాలు అవడం జరుగుతుంది. అన్నయ్య రాజకీయ పార్టీలో ఉన్నా సరే
రాజకీయ ఎజెండా పాటించకుండా ఒక దళిత ఎజెండాతోనే కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో నేను వినడం జరిగింది. మన దళిత ఎజెండా ప్రకారమే అన్నయ్య మాట్లాడడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరిని కూడా అన్నయ్యకి మన అండగా ఉండి మన అందరం కూడా సహకరించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ మాది రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అన్నయ్య గారికి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవుతుందని అక్కడ డిస్కషన్ చేయాలి. అత్యధిక జనాభా ఉన్నాం మనం, ఆ జనాభా ఉన్నాం మనం కాబట్టి ఏలూరునే గురించి చెప్పి ఏలూరు చేస్తున్నాను, నాకు టికెట్ ఇస్తానన్నారని నాకు సంభాషణ. కాదు అంటే నేను టీడీపీ నుంచి చేస్తున్నాను, పవన్ నాది, నేను వేస్తున్నాను ఎంపీకి, ఏలూరు ఎంపీ నేను నెక్స్ట్ టీడీపీ క్యాండిడేట్నే అని అంటే పోనీ మాకు ఆనందం, మనవాడు అక్కడ ఎంపీ అవుతున్నాడు ఏలూరు నుంచి అని అనుకుని అప్పటి నుంచి కూడా సార్ చెప్పినట్టు, ప్రభాకర్ అని చెప్పినట్టు మీ అంబిషన్ వదలకుండా సాధించారన్న. ఇట్స్ వెరీ గ్రేట్ అవర్ కమ్యూనిటీ. తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా మనం ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి మన అంతిమదేయం అదే. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం తప్ప ఇలా అది లేనంతకాలం మనం ఎంతవరకు వేరేలా బెక్కర్స్ మనం అడుక్కోవడమే. ఎప్పుడైతే ఇచ్చే పరిస్థితిలో ఉండాలి తప్ప ఇంత జనాభా ఉంది ఇంకా మనం అడుక్కునే పరిస్థితి ఉంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అంబేద్కర్ ఆశయం అనేది నెరవేరే లేదనే విషయాన్ని మనం గ్రహించి అన్నోళ్ళ యొక్క అనుభవాన్ని ఆ ఆశయాల్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగులేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ దిశగా మనోళ్ళందరూ కూడా కోరుకుంటూ అందుకు మన ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం గుర్తించాం. ఈరోజు ఎంతో సంతోషంతో ఆత్మీయతతో నేను రాజ్యసభ సభ్యుడిగా 6 నెలల తర్వాత నా జన్మస్థలమైనటువంటి ఏలూరు పక్కన కొవ్వలి గ్రామాలు వచ్చినప్పుడు మరి మా దళిత సోదరులు, మా దళిత నాయకులు అందరూ కూడా ఈ రోజున చక్కటి సమావేశం ఏర్పాటు చేసి నా గురించి 2 మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్తున్నారు. నేను ఒకే ఒక విషయం అందరికీ కూడా నేను మనవి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మా దళిత సమాజం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతుంది. ఈరోజు కూడా ఇంకా అసమానతలు, అలాగే వివక్ష, అలాగే అవమానాలు ఎక్కడా కూడా తగ్గలేదు. ఇదే విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా చాలా ధీటుగా వాడిగా చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఏలూరు పెద్దలకు, మా దళిత నాయకులందరికీ కూడా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా ఏలూరు పట్టణానికి కానీ ఏలూరు చుట్టుపక్కల గ్రామాలకు కానీ నేను చేసింది ఏమీ లేదు. కానీ రాజ్యసభ సభ్యుడిగా నాకున్నటువంటి పరిధి చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని కోట్ల ఫండ్స్ అయినా సరే నేను తీసుకొచ్చి నన్ను కన్నటువంటి ఈ గడ్డకి నేను రుణం తీర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష నాకు మొదలైంది. తప్పనిసరిగా ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే నాకు వచ్చేటువంటి 5 crores ఫండ్స్ అయినా సరే ఈ చుట్టుపక్కల గ్రామాలకి, ఎస్పెషల్లీ ఏలూరు నగరంలో ఉన్నటువంటి మా మాలా మాదిగ సోదరులందరూ కూడా నాకు 2 కళ్ళు లాంటి వారు. ఖచ్చితంగా వారి కోసం నేను ఏం చేయాలో వాళ్ళు అడగకుండానే చేసి చూపించినప్పుడే నాకు నిజమైనటువంటి సంతృప్తి, సంతోషం. కాబట్టి ఈ యొక్క విషయంలో నేను కోరేది మీరందరూ కూడా చిన్న చిన్న వాటికి మీరు కొంచెం భిన్నాభిప్రాయాలు లేకోకుండా ఏ విషయమైనా సరే ఎవరికి చేయాల్సింది వాళ్ళకి దగ్గరుండి చేసేటువంటి కెపాసిటీ, శక్తి, సామర్థ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. తప్పనిసరిగా ఇక్కడి నుంచే కాదు, ఢిల్లీ నుంచి కూడా ఫండ్స్ తీసుకొస్తాను.
తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను. రెండో విషయం ముఖ్యంగా, ఎందుకంటే నాకు ఈ రాజ్యసభ పదవి నా బాబురావు ముఖం చూసో ఇచ్చినటువంటి పదవి కాదు. ఈ పదవి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్ గారు దళిత జాతికి ఇచ్చినటువంటి పదవి. ఈ యొక్క రాష్ట్రంలో ఇంతవరకు కూడా రాజ్యసభకు ఏ దళితుడు కూడా వెళ్ళలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వర్ల రామయ్య గారికి ఇస్తానని చెప్పి కూడా మోసం చేశాడు. కానీ నేను ఆయన ఇంకో రకంగా అంటలేదు. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రకారం నేను బీసీలకి 4 రాజ్యసభ పదవులు ఇచ్చాను, ఎస్సీలకి 1 కూడా ఇవ్వలేదు అన్నప్పుడు మరి వారికి ఆ భగవంతుడు నా పేరు ఆయన మదిలోకి తీసుకెళ్ళి నన్ను రాజ్యసభలో కూర్చోబెట్టడం జరిగింది. వారికి కృతజ్ఞతగా నేను రాజ్యసభ సాక్షిగా మన దళిత జాతి మొత్తం అందరూ కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నామని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నేను ఒకటే కోరుతున్నాను, రాజకీయాలు వేరుగా ఉండొచ్చు, చిన్న కులాలు వేరుగా ఉండొచ్చు, కానీ అణగారిన వర్గాలుగా మనమందరం కూడా వివక్షకు గురైనటువంటి జాతులుగా మనలో కొన్ని ఎక్కువ ఆ యొక్క సమాలోచనలు ఉన్నాయి, ఎక్కువ బాధలు ఉన్నాయి, ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఏదైనా చిన్న విభేదాలుంటే వేరువేరుగా చూసుకుందాం. కానీ ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఈ యొక్క దళిత సమాజం అంతా కూడా ఒక్కటిగా లేకపోతే నేను ఒకటే గుర్తు చేస్తాను, ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క ఇండియాని ఏ రకంగా విభజించి పాలించారో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా దళిత జాతిని విభజించి పాలిస్తున్నాయి. ఇది ఎంతవరకు అవుంది అనేది ఆ యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు అర్జెంటుగా తెలుసుకోలేకపోయినా కొద్ది మాసాలకో, కొద్ది నెలలకో, లేకపోతే కొన్ని సంవత్సరాలకో అందరం కూడా దీన్ని కొద్దిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుని ముందుకెళ్ళేటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మీ అందరికీ కూడా పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా దానికి సమాయత్తం అవ్వాలి. అయిన తర్వాత నేను చిన్నవాడిని, నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నాకు అంత స్తోమత లేదు. అయినా సరే మీలాంటి అనుభవజ్ఞుల్ని నేను ముందు నడిపిస్తాను, మిమ్మల్నే ముందు పెడతాను. తప్పనిసరిగా ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క సమైక్యత, ఐకమత్యం అనేది మన ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అది చెప్పడం జరిగింది. దానికి మనమందరం కూడా ముందడుగేద్దాం. మన యొక్క లక్ష్యం కోసం, మన యొక్క జాతి కోసం మనం అందరం కూడా మరి నిబద్ధులంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను మీ అందరికీ పార్టీలకి నేను పార్టీల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. అన్ని పార్టీల్లో మంచిని గమనిద్దాం. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కీడుని, తర్వాత చెడుని మనం దూరంగా పెట్టి మనం అందరం కూడా ఒకే శక్తిగా, ఒకే బలంగా మరి ముందుకెళ్ళాలని మీ ద్వారా ఈ రోజున ఏలూరు ప్రజలకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్, తాడిత వర్గాలకి నేను మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మా యొక్క ఆప్తులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
లాలి బాబు అన్నయ్య గారి నాయకత్వం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, లాలి బాబురావు గారి నాయకత్వం. అలాగే మా ఎంపీ వైస్ మా నెల్లూరు మన ఎంపీ వైస్ గారు వచ్చారు. అదే అప్పుడు ఫోటో దగ్గర అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక ఎంపీకి రాజ్యసభ సభ్యుడిగా, అంటే అతి కాస్ట్లీ ఉన్నటువంటి రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రాజ్యసభకు పంపినటువంటి ముందుగా జగన్ గారికి మేము ఏలూరు జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా జేఏసీల తరపు నుంచి కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్రలో చూసుకున్నట్లయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత నేడు ఆయన కల్పించినటువంటి ఎంపీ సీట్లు సుమారు 180 ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ దేశంలో. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క 7 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలా కాకుండా స్పెషల్గా రిజర్వేషన్ వితౌట్ రిజర్వేషన్ ఈ యొక్క రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నందుకు అన్నగారు మరి గౌరవనీయులు మా గొల్లబాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తున్నాం సార్. మరి మీరు ఇందాక మీరు ఇచ్చినటువంటి వాయిస్లో మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా ఆనందదాయకంగా కలిగించింది. ఇక్కడ వివక్షత అనేది లేకోకుండా అందరికి సమన్యాయం చేస్తామని చెప్పి మీరు వాయిస్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదే దిశగా మీరు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జాతి జాగృతి అవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు చాగంటి సంజీవ్ అండి. నేను ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని. ఈరోజు ఏలూరు చరిత్రలో ఏలూరులో ఒక చరిత్రాత్మకమైన రోజు ఇది. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి భారతదేశంలో అత్యున్నత సంస్థ అయిన భారత పార్లమెంటుకు రాజ్యసభ మెంబర్గా మన గొల్ల బాబురావు గారు ఎన్నికవటం అందరికీ కూడా గర్వకారణం. వారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఏలూరు వచ్చారు. ఇది ఆయన దళితుడే కావచ్చు, కానీ కొన్ని లక్షల మందిలో ఒకడు. ఆయన ఒక దళితుడని దళిత నాయకుడని అనటం సరికాదు. ఆయన ఒక అందరికీ చెందినటువంటి నాయకుడు. వారికి సాటి రాగల రాజకీయ నాయకులు ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే వారికి ఒక మచ్చలేని నాయకుడు, పైగా అత్యున్నత విద్యావంతుడు, చాలా ఉన్నత పదవులు అధిరోహించి రాజకీయాల్లో ఒక నిబద్ధతతో నైతికత ఉన్న నాయకుడు. వారు ఈ ప్రాంతం వారు అవటం మనందరికీ గర్వకారణం. వారికి తొందరలోనే ఒక జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టి వారిని సన్మానించుకునేందుకు మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాము. పైగా వారు ఇందాక చెప్పింది మీరంతా విన్నారు. వారు ఈ ప్రాంతాన్ని మరవకోకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే ఎంపీ ల్యాడ్స్ కానీ ఇక్కడ కూడా ఈ ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామనటం అందరికీ కూడా చాలా గర్వకారణం. వారు ఏలూరు వాసి అవటం, పైగా మా బాల్య స్నేహితులు అవటం మా అందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ. జాతిలోనే ఎంతో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా నేను ఎందుకు
ఈరోజు మీ ముందు చెప్తున్నానంటే మన జాతిని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన జిల్లా, మన గ్రామం, మన మండలం అనేది గుర్తుపెట్టుకుని ఆయన మన మధ్యకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి అన్న మేము ఇక్కడ ఏంటంటే ఒక జేఏసీగా ఏర్పడ్డాం. ఒక్క కమ్యూనిటీ అంటే ఎస్సీలందరూ, ఎస్సీలకి బీసీలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ మేము ఒక భవనాన్ని మేము గతంలో మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫండ్స్తో దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సగం కన్స్ట్రక్షన్ అయింది. అది ఎస్సీ బీసీలు అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని మన సంజీవ్ గారు కూడా ఆ రోజు డయాస్ ప్రముఖంగా చెప్పారు. కాబట్టి మీరు మా యందు దయించి మీ సారథ్యంలో దాన్ని నిర్మాణం